ఇంటింటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమరవెల్లి మండలం తపాస్పల్లి గ్రామంలో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి నిరసన సెగ తగిలింది. గడిచిన 10 సంవత్సరాల సీఎం కేసీఆర్ పాలనలో తమ గ్రామం ఎటువంటి అభివృద్ధి చెందలేదని మండిపడ్డారు. ప్రచారానికి వచ్చిన పల్లా రాజేశ్వరరెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నీకు కాంగ్రెస్ చేయాలనుకుంటావా, బీజేపీ చేయాలనుకుంటావా, నువ్వు కమ్యూనిస్ట్ చేయాలనుకుంటావా, నువ్వు చేసుకో, నేను చెప్తా అని చెప్పు. ప్రజాస్వామ్యం నేను ఎట్లయితే వచ్చి నేను చెప్తాను, నువ్వు కూడా నువ్వు అడుగు, నేను చేస్తా అని చెప్పు. కేసీఆర్ ప్రభుత్వం చేయట్లేదు అనుకో, నేను ఇట్లా మహేష్ నీ పేరేం పేరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేస్తుర్రు అంటే మీరు ఏం చేయలేరు, కించపరుస్తుర్రు, అలాంటి విషయాలు మాట్లాడుతుర్రు. మిమ్మల్ని బొంద పెడతాం అంటే మేమేమి చేయలేమంట. అదొకటి. మీకు పథకాలు ఏ పథకం రానియం కాంగ్రెస్ తిరిగేటోళ్ళకు అని చెప్పేసి బెదిరించుడు. పింఛన్లు ఇయ్యం, రైతు బంధు ఇయ్యం, రైతు బీమా ఇయ్యం. ఇవన్నీ ఎవరెవరైతే ఇలా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుర్రో వాళ్ళకు మాత్రమే ఇవన్నీ కట్ చేపిస్తామని కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, విలేజ్ కార్యకర్తలు మరి చెప్తున్నారు. ఇంతకుముందుకు మా గురించి ఎన్నో హామీలు ఇచ్చారు, ఒకటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. మొన్న వచ్చి బస్టాండ్ శంకుస్థాపన చేశారు, టీసీ రోడ్ అని చేశారు, ఏ ఒక్కటి ఇంతవరకు నిలవేయలేదు. మళ్ళీ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత చేస్తానని హామీ ఇచ్చిపోయి ఇంతవరకు రాలేదు. ఒక రోడ్డు అన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. బస్టాండ్ అని ఓపెన్ చేశారు, అది కూలిపోయినది. మన గ్రామ పంచాయతీ కడతా అన్నాడు, ఓపెన్ చేసిపోయినాడు. దానికి సిమెంట్ అవి ఏమైనా వస్తే లోకల్ లీడర్లు అన్ని అంతా అమ్ముకున్నారు. ఇవేంటి అని అడిగితే మొత్తం మీద పడి దౌర్జన్యం చేస్తారు ఈ లోకల్ టీఆర్ఎస్ నాయకులు అంతా కలిసి. ఇప్పుడు మళ్ళీ పల్లారాజు వచ్చినాడు. అతన్ని మేము ఇదివరకు ఆయన చేయలేదు, ఇప్పుడు మీరేం చేస్తారని అడిగితే మీద పడి దౌర్జన్యంగా చేస్తున్నారు. అడిగితే మీద కేసులు